ఈ మొదటి 3 మాటల్లో కూడా మనము యేసయ్య దాహాన్ని గమనించగలం. మొదటి మాటలో క్షమించాలన్న దాహం కనిపిస్తుంది. రెండో మాటలో తనతో పాటు పరదైసుకు తీసుకెళ్లాలన్న దాహం కనిపిస్తుంది. తర్వాత మూడో మాటలో బాధ్యతాయుతమైన ఒక వ్యక్తి కనిపిస్తారన్నమాట. నెక్స్ట్, ఈ యేసయ్యలో ఒకే పర్సనాలిటీలో 2 డ్యూయల్ నేచర్ ఉంటుంది. ఒకటి వచ్చేసి దేవునిగా ఉంటాడు, పరిపూర్ణ దేవునిగాను ఉంటాడు, తర్వాత పరిపూర్ణ మానవునిగా కూడా ఉంటాడు. బైబిల్లో ఆయన గురించి ఏమనుందంటే యూదా గోత్రపు సింహం అని ఉంటుంది. అక్కడే పాపాల కోసం వచ్చిన గొర్రెపిల్ల అని కూడా ఉంటుంది. నెక్స్ట్, రాజు అని ఉంటుంది, పరిచారకుడు అని కూడా ఉంటుంది, లివింగ్ వాటర్ అని ఉంది. అట్ ద సేమ్ టైం ఐ థర్స్ట్ అని కూడా యేసయ్య అంటున్నారు. ఆయనే జీవజలము అని అంటాము, ఆయనే థర్స్ట్ అని కూడా పలుకుతున్నారు. 1000 సంవత్సరాల పూర్వమే దావీదు భక్తుని ద్వారా ఈ ప్రవచనాలన్నీ వెలువడ్డాయి. దాదాపు 300 ప్రవచనాలు, అవన్నీ మరీ నెరవేర్చబడ్డాయని చాలా స్టడీస్ తెలిపాయన్నమాట మనకు. ఒకసారి రెఫరెన్స్ చదువుకుందాము. యోహాను 19:28. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. ఏమన్నారు యేసయ్య? సమాప్తమైందని తెలిసిపోయింది, నేను దప్పికొనుచున్నాను అన్నారు. మొదటి పస్కా పండుగలో చిందించబడ్డ గొర్రెపిల్ల రక్తము పస్కా బలికి శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంటే, చివరి పస్కా పండుగలో చిందించబడ్డ గొర్రెపిల్ల రక్తము మానవుల పాప ప్రక్షాళనకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ యేసయ్య పలికిన ప్రతి మాటలో కూడా చాలా అర్థం ఉంది, అలాగే లోతైన అర్థం కూడా ఉంటుందన్నమాట. కీర్తనలు 22:15 చూద్దాము. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఆల్రెడీ ఆ ప్రవచనాలన్నీ అందులో కీర్తనల్లో ఉన్నాయి. నెక్స్ట్ 69:21. వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి. ఈ ప్రవచనాలన్నీ తర్వాతి కాలంలో నెరవేర్చబడ్డాయి. ఈ లేఖనాల పట్ల దాహం కూడా ఉంది యేసయ్యకు. లేఖనాలు నెరవేరాలా అని వాటి పట్ల దాహం కూడా కనిపిస్తుంది. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు ఆయన జీవితానికి ఇచ్చిన సందేశానికి, మన పట్ల ఆయనకున్న ప్రేమకు సాదృశ్యంగా ఉంటే, సిలువ బలియాగము తండ్రి అయిన దేవునికి పాపులమైన మనకు మధ్య సత్సంబంధాన్ని పెంపొందించడానికి సాదృశ్యంగా నిదర్శనంగా ఉంటుంది. 5వ మాట అయిన నేను దప్పికొనుచున్నాను అనే మాటలో మనము శారీరక దాహాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే లేఖనాల పట్ల దాహాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఆత్మరక్షణ పట్ల దాహాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్గా ముందు రోజు రాత్రి భోంచేసిన యేసయ్యకు నెక్స్ట్ డే అంతా అసలు తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. గెత్సెమనే తోటలో ఆయన్ని పట్టుకున్నారు. గబ్బతా అను స్థలంలో న్యాయపీఠం ఎదురుగా శిలువ మరణం విధించినారు. న్యాయపీఠం ఎదురుగా శిలువ మరణం విధించడం జరిగింది. ఆ శిలువ మరణం ఎలాంటిదంటే కఠినమైన, నీచమైన, హీనమైన శిక్ష అన్నమాట. అలాంటి శిక్షను యేసయ్యకు విధించడం జరిగింది. ఆయన భుజంపై సిలువను మోపి యెరూషలేం వీధుల్లో అంతా కొరడా దెబ్బలు కొట్టుకుంటూ తిప్పడం జరిగింది. ముళ్ళ కిరీటం పెట్టేసి నానా రకాలుగా హింసించినారు. మాటలతో, చేష్టలతో అంతా హింసించడం జరిగింది. వాటినన్నింటినీ యేసయ్య మన కొరకు, మన పాపాల నిమిత్తం భరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తనకు బాడీలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయింది. ఆ రక్తంతో పాటు అందులో ఉన్న 60% వాటర్ అంతా వెళ్ళిపోయింది. తర్వాత ఆయన డిహైడ్రేట్ అయిపోయింది, బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. అయిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బీపీ లో అయిపోతుంది, బ్లడ్ పంపింగ్ కూడా సరిగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని
నేను దప్పిగొంచున్నాను అని దాహానికి అడిగారనమాట. యాక్చువల్గా యేసయ్య ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, మనకంతా తెలిసిన విషయమే. నీటిని ద్రాక్షారసంగా మార్చినారు, సముద్రాలకు హద్దులు నియమించినారు, అరణ్యంలో నీటిని పారజేసినారు, బండ నుంచి నీళ్ళు వచ్చేలాగా చేశారు. తర్వాత హాగరు కుమారుని దప్పిక తీర్చినారు ఎడారిలో. అలాంటి యేసయ్యకు తాగడానికి నీళ్లు లేవు. జీవజలపు లాంటి యేసయ్యకు తాగడానికి నీళ్లు కూడా లేవు, దాహమైందన్నమాట. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసి లేఖనాలు నెరవేరినట్లు ఆయన నేను దప్పిగొనుచున్నాను అన్నారు. ఇక్కడ హేరోదు, పిలాతు, దేవుని నమ్మని వారు, ఇజ్రాయేలీలు అందరూ కలిసి యేసయ్య శిలువ మరణానికి కారకులైపోయినారు. వాళ్ళంతా యేసయ్యను సిలువ వేయాలని యేసయ్యను సిలువకు అప్పగించడం జరిగింది. రోమన్ సైనికులు కఠినమైన నేరస్తులకు వేసే శిక్ష సిలువ మరణం అన్నమాట. రోమన్ సైనికులు కఠినమైన శిక్షను యేసయ్యకు అమలు చేస్తున్నారు. నేరస్తులు చనిపోయే వరకు అక్కడే ఉండాలని వాళ్ళు రోమన్ సైనికులు వాళ్ళతో పాటు ద్రాక్షారసాన్ని వాళ్ళ కిట్లో తెచ్చుకుంటారు. ద్రాక్షారసము, స్పంజి, బోళము అలాంటివన్నీ వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు. వాళ్ళు ఈ యేసయ్య ప్రవర్తన అంతా చూసి, యేసయ్యను చూసి, దొంగను క్షమించడం చూసి, ఆయన్ని చూసి ఈయన నీతిమంతుడు, ఈయన దైవ కుమారుడు అని వాళ్ళు గుర్తించినారు. దాహం కొన్నాను అన్న వెంటనే వాళ్ళు మామూలు నేరస్తులకైతే వాళ్ళు ఏమీ ఇవ్వరు. అలాంటిది యేసయ్యకు దాహం కోసము హిస్సోప్ పుడకకు, స్పంజి, ద్రాక్షారసము, ఆ బోళం పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందంట, అది కూడా ఇది యేసయ్యకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదంతా ఇంకా సమాప్తమైందని ఎరిగిన తర్వాత యేసయ్య ఇలా దాహమైంది అని అడిగినారు. నెక్స్ట్ ఈ లేఖనాలన్నీ, కీర్తనలు, పాత నిబంధన గ్రంథంలో చూసిన లేఖనాలన్నీ మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పును వాటిని మనమంతా గమనించవచ్చు. కీర్తనలు 69, 19 నుంచి 21 వరకు వాటి నెరవేర్పు ఇలా అన్ని లూకా 24, 44 నుంచి 53 వరకు ఉంటుంది. మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు. యోహాను 4:34 ఒకసారి చూద్దాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నారు. మామూలుగా శిష్యులతో ఒకసారి ఉన్నప్పుడు ఫుడ్కు ఆకలేస్తుంది, ఏమైనా కావాలని అని చర్చించుకుంటూ ఉంటే యేసయ్య నాకు ఆహారం ఏదంటే నన్ను పంపిన వాని పని తుదముట్టించుట. అంటే యెహోవా ఎందుకు పంపారు యేసయ్యని? మన పాపాల ప్రక్షాళన కోసం పంపారు. ఆ పాప ప్రక్షాళనే ఆయనకు ఆహారము అని చెప్పారనమాట. ఇందులో దీన్ని చూస్తే మనకేమర్థమవుతుంది? లేఖనాల పట్ల ఆయనకున్న దాహము అర్థమవుతుంది. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది పాపం చేస్తాడు, పాపం చేసే వాళ్ళంతా అపవాది సంబంధులే. వాళ్ళ క్రియలని అంతం చేయడానికి ఎవరు వచ్చారంట? దైవ కుమారుడు ప్రత్యక్షమైనాడు. దేవుడు యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించినాడంటే యేసయ్యను మనకు ఎంతో ప్రేమించినాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే యేసయ్యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందులాగున యేసయ్యను మనకు అనుగ్రహించినాడు. మానవాళికి అంతా రిప్రజెంటేటివ్గా మన తరపున యేసయ్య సిలువలో బలియాగమయ్యాడు. యెషయా 53:5 చూసుకుందాము. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మనకు సమాధానం కోసము ఆయన శిక్షను అనుభవించడం జరిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందన్నమాట. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మనము గొర్రెల వలె అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన వేలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు
ఏం చేశారంటే యెహోవా మనందరి దోషములను ఎవరిపైన మోపాడు? యేసయ్య మీద మోపాడు. యోహాను 1:12 తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. తనని ఎందరు అంగీకరించిరో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఏమనుంది? మత్తయి 5:8 చూసుకుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం హృదయం ఎంతో శుద్ధికరంగా ఉంచుకుంటే ఎవరిని చూస్తాం? మనము దేవుణ్ణి చూడగలం. కాబట్టి మనం హృదయ శుద్ధి అనేది చాలా ముఖ్యం. ఉమెన్గా యేసయ్య దాహం తీర్చేవారిగా, మనమంతా స్త్రీలం కదా, స్త్రీలంగా యేసయ్య దాహం తీర్చేవారిగా, ఒక తల్లిగా కావచ్చు, అత్తగా కావచ్చు, చెల్లిగా, కోడలుగా, ఎవరైనా సరే ఆ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. స్త్రీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సొసైటీలో మన ప్రవర్తనలో, మన మాటల్లో, చూపుల్లో యేసయ్యను గుర్తుకు వచ్చేలా నడుచుకోవాలి. మనమంతా సొసైటీలో ఉంటున్నాము, యేసయ్య గుర్తుకొచ్చేలా మంచి ప్రవర్తనతో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అలా చేయడం వల్ల యేసయ్య దాహం తీర్చిన వారిగా ఉంటూ ఉన్నాం. ప్రకటన 4:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయును. ఇంకా ఏమని చెప్తున్నారు యేసయ్య? ఎవరైనా మన హృదయం అనే తలుపు నొద్ద వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు. మనం డోర్స్ ఓపెన్ చేస్తే ఆయన ఏం చేస్తారు? మనతో కూడా ఉండడానికి సిద్ధంగా ఉంటారు. అలా మన హృదయం అనే తలుపులు తెరిచి యేసయ్యని ఆహ్వానించే వారులుగా ఉంటూ యేసయ్య దాహం తీర్చేవారులుగా ఉండాలి. మొదటి రాకడలో యేసయ్య అందరినీ క్షమిస్తాడంట. మొదటి రాకడలో యేసయ్య అందరినీ క్షమిస్తాడు, కానీ రెండో రాకడలో యేసయ్య ఎవరిని క్షమించడు. యేసయ్యను నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, యేసయ్యను నమ్మని వారికి శిక్ష ఉంటుంది. ఒక్క ఆత్మైనా రక్షించావా అని కూడా అడుగుతారు యేసయ్య. మనల్ని, మన బిహేవియర్ని, సొసైటీలో మనం ఉండే విధానాన్ని, మన చూపు, మాట, చేష్టలు, ఇవన్నీ వీటి వల్ల మన వల్ల వేరే ఆత్మలు కూడా రక్షింపబడాలి మనల్ని చూసి. అలా మంచి స్త్రీగా ఉండేట్లు యేసయ్య మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ఆయన పుట్టుక, బోధలు, అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా శిలువ మరణము, సమాధి చేయడము, మళ్ళీ పునరుద్ధానము, ఇవన్నీ కూడా వాస్తవికమైనవే. ఏవి అబద్ధాలేం కాదు. యేసయ్య పుట్టాడు, యేసయ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, బోధలు చేశాడు, సో మళ్ళీ శిలువ మరణం పొందాడు, శిలువను జయించి తిరిగి లేచినాడు. ఇవన్నీ కూడా వాస్తవమైనవే. కేవలం మనిషి ఎవరు అలా చేయలేరు. యేసయ్య మనిషి రూపంలో ఉన్న దేవుడు కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. సో మనము యేసయ్య దాహం తీర్చేవారులుగా ఉన్నప్పుడు అసలైన వాస్తవికమైన మోక్షం కూడా మనకు వస్తుంది. వాస్తవికమైన మోక్షం అంటే ఏమి? కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ లేకుండా శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుకోగలం. యేసయ్య దాహం తీర్చేవారిగా ఉండగలం. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి వందనాలు. థ్యాంక్ యూ అనండి.